చందమామ చల్లదనానికి కేర్ ఆఫ్. అలాంటి చంద్రుడు మండిపోతే, ఆ వెలుగు భూమి మీద పడితే ఏం జరుగుతుంది? ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకోకండి, ఇదే జరగబోతుంది అంటున్నారు సైంటిస్టులు. అంతరిక్షంలో అసాధారణ ఘటన జరగబోతుందని హెచ్చరిస్తున్నారు. చంద్రుడి వైపు దూసుకు వస్తున్న శకలం ఒకటి మిగిలిస్తున్నటువంటి భయాలవి. అసలు చల్లగా ఉండే చందమామ మండిపోవడం ఏంటి? అది భూమిని తాకడం ఏంటి? అసలేం జరగబోతోంది? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? చంద్రుడు మండిపోయి భయపెడితే, ఆ కాంతి దూసుకువచ్చి భూమిని తాకితే సైంటిస్టుల ప్రకటనతో వినిపిస్తున్న భయాలు. చంద్రుడిని ఢీకొట్టబోతున్న గ్రహశకలం, ఆస్టరాయిడ్ ఢీకొడితే జరగబోయేది ఏంటి? భూమిపై వాతావరణమే మారబోతుందా? సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి? ఆస్టరాయిడ్తో భూమికి కూడా ప్రమాదమేనా? ఆ గ్రహశకలం ఢీకొట్టే అవకాశాలు ఎంత? ఆస్టరాయిడ్లు ప్రమాదకరం అనేది ఎప్పటి నుంచో వింటున్న మాట. భూమి వైపు దూసుకు వస్తున్నాయని, వినాశనం ఖాయమంటూ గతంలో వినిపించిన భయాలు ఎన్నో. ఇప్పుడో గ్రహశకలం కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తోంది. సైంటిస్టుల ప్రకటనతో ఆ భయం రెట్టింపవుతోంది. ప్రస్తుతం ఒక గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దాని పేరు 2024 YR4. మరి ఇంత జాగ్రత్తగా శాస్త్రవేత్తలు ఎందుకు గమనిస్తున్నారంటే, ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపించడమే. ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న గుర్తించారు. ముందు ఇది భూమిని ఢీకొట్టే రికార్డు స్థాయి సంభావ్యతను కలిగి ఉందన్న అంచనాలతో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం నాసా అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4.3% ఉంది. ఈ అంశంపై 2025లో ఆరెక్సివ్ ప్రీప్రింట్ సర్వర్లో ప్రచురితమైన ఓ అధ్యయనం చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే జరిగే పరిణామాలను విశ్లేషించింది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఇఫే జియావో నేతృత్వంలోని బృందం దీన్ని అంచనా వేయగల అంతరిక్ష ఘర్షణను అధ్యయనం చేయడానికి లభించిన అరుదైన అవకాశంగా తెలిపింది. సూర్యుడు, గ్రహాలు, భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావాలను పరిగణలోనికి తీసుకున్న పరిశోధకులు దాదాపు 10,000 కంప్యూటర్ స్టిమ్యులేషన్లు నిర్వహించారు. వాటి ఆధారంగా ఈ గ్రహశకలం చంద్రుడి ఉపరితలంపై సుమారు 3,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో టైకో క్రేటర్కు ఉత్తరంగా పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఢీ సుమారు 6.5 మిలియన్ టన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేయగలదు అని తెలిపారు. ప్రభావ సమయంలో శుక్రగ్రహంలానే ప్రకాశవంతమైన కాంతి ఉత్పత్తవుతుందని, అది 200 నుంచి 300 సెకండ్ల వరకు అనిపించవచ్చని అంచనా. ఈ ఘటన తూర్పు ఆసియా, ఓషియానియా, హవాయి, పశ్చిమ ఉత్తర అమెరికా ప్రాంతాల నుంచి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. YR4 అనే ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం సుమారు 4% అయినా అంత ఈజీగా తీసుకోవడానికి లేదని సైంటిస్టులు చెప్తున్నారు. చిన్న సంఖ్యలా అనిపించిన అంతరిక్ష లెక్కల్లో ఇది గమనించాల్సిన స్థాయి అంటున్నారు. ఒకవేళ ఇది నిజంగా చంద్రుడిని ఢీకొడితే చంద్రునిపై భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని సింగ్వా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం చెప్తోంది. హిరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో చంద్రుడిపై సుమారు 1 కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. చంద్రుడి ఉపరితలం రెక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో కనిపించవచ్చని చెప్తున్నారు. అయితే ఈ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా ఇలాంటి ఘటన ఖగోళ ప్రభావ సిద్ధాంతాలను పరీక్షించడానికి, భవిష్యత్తులో భూమికి ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడానికి కీలకంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
ఆస్టరాయిడ్ 2024 YR4 ఇప్పుడు కొత్త టెన్షన్ పెడుతోంది. దీంతో ఆ కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని నాసా సహా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు వెల్లడించాయి. చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టబోతోందని సైంటిస్టులు ప్రకటించిన తర్వాత సామాన్యులలోనూ కొత్త భయాలు క్రియేట్ అవుతున్నాయి. ఇది భూమిని ఎఫెక్ట్ చేస్తుందా? అదే నిజమైతే ఎలా, ఎంతవరకు అనే చర్చ నడుస్తోంది. చంద్రుడి వైపు దూసుకువస్తున్న ఆస్ట్రాయిడ్తో భూమికి కూడా ప్రమాదం ఉందా? ఇవే భయాలు ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తున్నాయి. అసలు ఆ ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి? భూమికి, భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో ఉన్నట్లేనా? గ్రహాలు వేటికవి దూరంగా ఉన్నా ఒకచోట జరిగిన పరిణామం ఖగోళమంతా ప్రభావం చూపిస్తుంది. చంద్రుడి వైపు ఆస్ట్రాయిడ్ దూసుకు వస్తుందన్న సైంటిస్టుల ప్రకటన తర్వాత జనాల్లో ఇలాంటి భయాలే వినిపిస్తున్నాయి. గ్రహశకలం పడబోయేది చంద్రుడిపై కదా, మనకు ఏముందిలే అనుకోవడానికి లేదు. అసలు ఆందోళన అక్కడే మొదలవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నా ఈ విస్ఫోటనం వల్ల ఎగిసిపడే దుమ్ము, శకలాలు భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటిలో కొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కలుగా పడవచ్చని, కొన్ని ప్రాంతాల్లో ఉల్కాపాతం కనిపించవచ్చని అంటున్నారు. మరికొన్ని చోట్ల అవి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కలిగించవచ్చని చెప్తున్నారు. చంద్రుడిపై జరిగే ఘర్షణ కారణంగా వేలాది ద్వితీయ కణాలు ఏర్పడి వాటిలో కొంత భాగం భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని మరో అధ్యయనం చెప్తోంది. దాదాపు 100 మిలియన్ కిలోగ్రాముల చంద్ర పదార్థం భూమి దిశగా కదిలి ప్రభావం జరిగిన రోజుల నుంచి వారాల మధ్య కాలంలో తీవ్రమైన ఉల్కాపాతాలకు కారణమవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. వీటిని వారు సూపర్ ఉల్కాపాతాలు అంటున్నారు. చంద్రుడిని ఆస్ట్రాయిడ్ ఢీకొట్టినప్పుడు వెలువడే శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ ను ఢీకొట్టే అవకాశం ఉందనే భయాలు కూడా కనిపిస్తున్నాయి. నిజంగా ఉపగ్రహాలను ఢీకొడితే అది క్రమంగా ప్రమాదకరమైన చైన్ రియాక్షన్ గా మారుతుంది. దీన్ని కెస్లర్ సిండ్రోమ్ అంటారు. ఒకవేళ అలా జరిగితే కమ్యూనికేషన్ వ్యవస్థలు, GPS, నావిగేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ నెట్వర్క్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఈ గ్రహశకలం గమనంపై నిశితంగా నిఘా పెట్టాయి. నాసా, ఇసాతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా దీని ట్రాజెక్టరీని క్షణక్షణం ట్రాక్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇది కేవలం సంభావ్యత మాత్రమే. ఖచ్చితంగా ఢీ కొడుతుందని ఎవ్వరూ చెప్పలేదు. గ్రహశకలాన్ని దారి మళ్లించడం, ధ్వంసం చేయడం కోసం అణు సాంకేతికత, కైనెటిక్ మిషన్లపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆస్ట్రాయిడ్ నిర్మాణంపై పూర్తి సమాచారం లేకపోవడంతో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం కష్టం. 2024 YR4 ఆస్ట్రాయిడ్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం తక్కువగానే ఉన్నా అది భూమి, చంద్రుడి వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే సంఘటనగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.